పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 13వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వర్ష తీవ్రత మరింత పెరిగితే రెడ్ అలర్ట్ జారీ చేస్తామని అధికారులు అంటున్నారు. హైదరాబాద్లో ఈ సాయంత్రం నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో ఏ జిల్లాలకి ఏ అలర్ట్స్ ప్రకటించారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ప్రస్తుతం ఒక ఉపరితల చక్రవాకం అనేది ఇటు కోస్టల్ ఆంధ్ర నుంచి తెలంగాణ వరకు కూడా వ్యాపించి ఉంది. నిన్నటి వరకు కొనసాగినటువంటి అంతర్గత కర్ణాటక మీద నుంచి వచ్చినటువంటి ఉపరితల చక్రవాకం అనేది కొంచెం బలహీనపడిందని చెప్పొచ్చు. దీనికి అనుసంధానంగా 13 నుంచి మళ్ళీ మనకి పశ్చిమ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అల్పపీడనం అనేది మన స్టేట్కి దగ్గరగా వచ్చేసరికి ఈ యొక్క వర్ష తీవ్రత కూడా క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మొదటి 2 రోజులు కూడా మనకి ఎల్లో హెచ్చరికలు అనేవి కనిపించినప్పటికీ కూడా 13 నుంచి కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరికలు, అలాగే కొన్ని జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. వర్ష తీవ్రత అధికంగా కొనసాగితే మాత్రం రెడ్ హెచ్చరికలు కూడా ఇచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వర్ష తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఒకవేళ అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని తీవ్రత పెరిగే అవకాశం ఉందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 13వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు మనకి చూసుకున్నట్లయితే 11 చోట్ల అంచనా ప్రకారం 11 చోట్ల భారీ వర్షాలు, అలాగే మిగిలిన జిల్లాల్లో సుమారు 22 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 14లో యొక్క తీవ్రత అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు జయశంకర్, భూపాల్పల్లి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు యొక్క వర్ష తీవ్రత అధికంగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు రేపు జీహెచ్ఎంసీ పరిధిలో వర్షపాతం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? సో ఉన్నట్టుండి కూడా ఎక్కువగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ సిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఈరోజు రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్షపాతం అనేది సుమారు మనకి సాయంత్రం 5-6 గంటల్లో మనకి పడుతుంది. కాబట్టి సుమారు ఈ రోజు కూడా ఇంచుమించు అదే సమయంలో వర్ష తీవ్రత కొనసాగినప్పటికీ కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో అల్పపీడనం ఏర్పడిన తర్వాత పూర్తిగా ఏ జిల్లా అంటే 3 రోజుల పాటు కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంటుందా, లేకపోతే తర్వాత ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే 13వ తారీఖు నుంచి వర్ష తీవ్రత అనేది అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు ఉత్తర అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఈ యొక్క వర్ష తీవ్రత అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు కనుక చూసుకున్నట్లయితే 9 చోట్ల అతి భారీ వర్షాలు, 24 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే 14వ తారీఖు వచ్చేసరికి మనకి 11 చోట్ల భారీ వర్షాలు, అలాగే 22 చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ వర్షపాతం మరింత పెరిగితే ఇది ఆరెంజ్ కలర్ కాస్త కూడా రెడ్ అలర్ట్గా ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా గాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. కెమెరామెన్ ముత్తంగూడతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.